ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. నేను కొన్ని వాగ్దానాలు మీకు వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను. 91వ కీర్తనలో ఒక మాట ఉంది. 91వ కీర్తన మొట్టమొదటి వచనం, మహోన్నతుడి చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నీ యెహోవాను చెప్పుచున్నా. దేవుడి స్తోత్రం. ఇక్కడ ఈ యొక్క కీర్తన భాగము నేనంటాను మోషే గారే రాశారంటాను. ఈ యొక్క వాగ్దానం మీ జీవితంలో ఫలించాలంటే నీలో నీతి, యథార్థత, పరిశుద్ధత, మంచితనము, కులమతాలు లేకుండా దేవుడి ప్రేమని ప్రకటించే వ్యక్తులుగా ఉంటే ఆయన శక్తి నీడలో మీరుంటారు. ఆయనే మీకు ఆశ్రయముగా ఉంటారు. మరొకసారి, మౌన్నతుడి చోటను నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను చెప్తున్నాను. నిన్ను రక్షించేవాడు ఆశ్రయంగా ఉన్నాడు, నేను కాపాడేవాడిగా ఉన్నాడు, నిన్ను నడిపించేవాడిగా ఉన్నాడు, నిన్ను తప్పించేవాడిగా ఉన్నాడు, నిన్ను ఆదుకునేవాడిగా ఉన్నాడు, నిన్ను పోషించేవాడిగా ఉన్నాడు, నిన్ను నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యం ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆయన శక్తి నీడలో ఉన్న ప్రతి ఒక్కరూ నీతి, నిజాయితీ, యథార్థతతో ఆలోచిస్తారు. అలాంటి వారికి మాత్రమే దేవుడు శక్తి ఆవరించి ముందుకు నడిపిస్తారు. ఈ వాగ్దానం ఎంతమందికి కావాలో వారందరూ కూడా భయభక్తులతో జీవించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.